అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మౌలిక శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ 2 డేస్ రామయ్య తండ్రి సంబరాలు వీడియోస్ పోస్ట్ చేశాను కదా, ఇది థర్డ్ డే వీడియో. ఆ రోజు శివరాత్రి. ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోస్ చూడలేదో నా ఛానల్లో ఆల్రెడీ పెట్టాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఇది థర్డ్ డే కదా, ఆ రోజు మహాశివరాత్రి. మార్నింగే లేచి టెంపుల్కి వెళ్ళాము. వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది, బికాస్ చాలా రష్గా ఉంది. అండ్ నేను అక్కడ వీడియో కూడా షూట్ చేయలేకపోయాను. నేను వచ్చేటప్పటికి వీళ్ళందరూ హౌసీ ఆడుతాను అనమాట. సో ఈ హౌసీ కంప్లీట్ అయ్యేటప్పటికి లంచ్ టైం అయిపోయింది. సో ఇంక అందరం లంచ్కి స్టార్ట్ అయ్యాము. అక్కడ మొత్తం ఫ్యామిలీ అంతటినీ కవర్ చేశాను. చూడండి, ఇదంతా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సేమ్ డే ఈవినింగే స్టార్ట్ అయిపోవడం వల్ల నేను ఇంకే ప్రోగ్రామ్స్ కవర్ చేయలేకపోయాను. ఈవినింగ్ అంటే నైట్ లింగోద్భవ కార్యక్రమం అయితే శివాలయంలో జరుగుతుంది. బట్ మేము అది కవర్ చేయలేకపోయాము, బికాజ్ మాకు నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది కాబట్టి మూవ్ అయిపోవాల్సి వచ్చింది. అలాగే ఏవో ప్రోగ్రామ్స్ కూడా, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు, అది కూడా కవర్ చేయలేకపోయాను. వీళ్ళందరూ మన నెక్స్ట్ జనరేషన్కి కాబోయే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. అరే పొట్టి నువ్వు కనబట్లేదా? ఆఫ్టర్నూన్ లీజర్ టైం ఉంటే మా ఆర్యాన అన్నయ్య వచ్చి అంత్యాక్షరి ఆడదాము అని అన్నారు. ఈ క్లిప్స్ కూడా ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఆర్య, భూవి వీళ్ళందరూ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. నెక్స్ట్ సంబరాలకల్లా వీళ్ళందరూ పెద్ద అయిపోతారు, వాళ్ళకి చూసుకోవడానికి బాగుంటుంది, రిమైండ్ చేసుకోవడానికి బాగుంటుంది వాళ్ళ ఏజ్, హైట్ అని. అండ్ మాకు కూడా మెమరీస్గా ఉంటాయి అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. ఇవి మీకు బోరింగ్గా అనిపిస్తే ప్లీజ్ ఫార్వర్డ్ చేసేసి నెక్స్ట్ క్లిప్స్కి వెళ్ళిపోవచ్చు. మనసుకేమైంది, ఈ మాయలో పడింది, నాకు అలాగే ఉంది, ఎన్నో అనాలనుంది నా చేదలా లోపల, మనకిద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే గుండె ఒలికి పడుతూ ఉంది. అది కొద్ది
దంచవే దంచవే మేనత్త కూతురా పాడు చెప్పని ఆడు దంచవే మేనత్త కూతురా దంచవే నా గుండెలదనా దంచు దంచు కూతురా సూపర్ ఉన్నాయి చాలా బాగుంది చిన్ని రోజావే చిన్ని రోజావే నాలో వదిన ఒకసారి అందో లేదో తెలియలేదే నిజంగా అదేమింట్లో ఇంతలోనే అంతమైకం పనికి రాదే పైకి రాగలమా మందో అందో లేదో తెలియలేదే గుండె పేలినట్టుందే చీరి పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఊగినట్టుందే నమ్ము లాగినట్టుందే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నావని మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని ఆ దేవుడు వర్ణించి ఈ దేవత కరుణించి ఆనందము కలిగించి బంధము కలిగించి ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది అమృతాల జడిలో నింపుతున్నది నీకే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ పాడు ఎప్పుడు పాడి పాటే కదా మనసులో ఉన్నది పాడు గుర్తుందమ్మా పాడు అదే రాగం నువ్వుండే చోటే చెప్పమ్మా నా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఇన్నాళ్ళు లేదమ్మా ఈ రోజులో ఆనందం చంపేస్తుందమ్మా నువ్వే పాడరా పాడరా మల్లెల వాన నాలోన పాడు బోనాలు పండుగ వస్తానని రాకపోతేవి కొబ్బరి గాజులు తెస్తానని కాకపోతేవి ఆగండి ఆలోచించు అరే కొత్త పాట నీకు ఏట వస్తుంది పాడు కొత్త మూవీస్ లో బాగా వైబుందివే వైబుందివే ఫస్ట్ పాడు ఇప్పుడు అది లా లే లా తప్పించుకుంటున్నాడు ఆడికి వచ్చిన పాట అయినా పాడమనంటే ఇంత పదాలు వదిలి నేను అందుకే ఆడికి ఏదో అందుకోవడానికి కూడా లేదు అది ఎంత ఆలోచన ఆర్గనైజ్ చేసింది ఆర్య కాబట్టి ఆర్య ఫుల్ సాంగ్ పాడాలి నెక్స్ట్ టైం పాడిద్దాం లేకపోతే గూగుల్ వెళ్ళి అడుగుదాం ఆడాలి రేపాలిరా పైకపరాజు ఎగరాలి దాన్ని చూపించర్రా ఆ మాట నా ప్రాణం రంగమ్మ మంగమ్మ ఉంటాడమ్మా పట్టించుకోడు రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు గొల్లమామ వచ్చి పాడరా నీకు తోచు తెలుసా ఆయన ఆపేస్తున్నాడు గొల్లమామ వచ్చి నా గోరు ఉప్మా
అంటూదడు అంతా ఉంది. పలకడు బండరాముడు ఎవరు తాగరీలు వేరా నిన్నేగా కాదనుకున్నా తలాగా తెలిసేదాకా తెలిసిందంటే కదేగా కలిసిందంటే కదేగా అక్కలు నేను నేనుగా లేని నిన్న మొదలా లేని పొడిలో కల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా గిర 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 అందరితో పాటు పాడేస్తుంది పాడు 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 సినిమా పేర్లు బాగా అదే అదేరా గిర 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 గింగిరా నివే జర 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 గింగిరా. నెక్స్ట్ పెద్దనాన్న వాళ్ళతో చిన్న ఫోటోషూట్. ఆ తర్వాత దేవుడి ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇదే దేవుడిల్లు మాది. ఇక్కడ దేవుడింట్లో కూడా దేవుడికి రాముల వారికి ఉయ్యాల సేవ, అలాగే పళ్ళు విసరడం, ఆడపిల్లలు పట్టుకోవడం ఇవన్నీ జరిగాయంట కార్యక్రమాలు. మేము మిస్ అయిపోయాము. సో ఆ వీడియో క్లిప్స్ కూడా నా దగ్గర లేవు. ఎవరైనా తీసారో లేదో కూడా నాకు ఐడియా లేదు. ఇదే పెద్దాత, నడిపి తాత, చింతాత ఫ్యామిలీస్ అన్నమాట. 3 ఫ్యామిలీస్ ఒకే చోట సంక్రాంతి జరుపుకుంటారు. ఇలాంటి ఏ సంబరాలైనా ఆ దేవుడి ఇంట్లోనే జరుపుకుంటారు. అలాగే 12 years బ్యాక్ జరిగిన ఫోటోషూట్ కూడా చూపించాను. ఒక్కటే ఉంది నా దగ్గర, అదే షేర్ చేశాను. అండ్ ఇది రామతీర్థాల్లో సంబరం అంతా అయిపోయాక అనుపు కార్యక్రమం. ఇవన్నీ జరిగేటప్పటికి మేము వైజాగ్ వచ్చాము. నెక్స్ట్ డే ఆఫీస్ ఉందని చెప్పేసి. ఇది తర్వాత రోజులు జరిగిన కార్యక్రమాలు జస్ట్ షేర్ చేస్తున్నాను. సేమ్ డేనే సరదాగా మంగళం పాట పాడాము రాముల వారిది. దాంతోనే ముగింపిస్తున్నాను. స్వామి
మంగళం జై శ్రీరామ్. ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి.